హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు మీటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు జెరుడాల్ ఎస్పీ అనే మెడిసిన్స్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ జెరుడాల్ ఎస్పీ అనే ట్యాబ్లెట్స్లో ఎసిక్లోపెనెక్ 100 mg, పారాసెటమాల్ 325 mg, సెరపెప్టైజ్డ్ 15 mg ఈ 3 రకాల డ్రగ్ కాంబినేషన్స్తో అయితే వస్తుందండి. ఈ మెడిసిన్స్ గురించి అయితే ఇప్పుడు నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మాత్రమే ఈ మెడిసిన్ యొక్క పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ మెడిసిన్ యూజ్ చేయాల్సి వచ్చినా, అధికంగా యూజ్ చేసినా, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా మీకు పూర్తిగా తెలిసినట్లయితే అతిగా ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది. మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియో కూడా చూడండి. మెడిసిన్ మీద పూర్తి అవగాహన అయితే పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ యొక్క ఉపయోగాలు, బ్యాక్ పెయిన్ గురించి, అలాగే కాళ్ళు చేతులు నొప్పుల గురించి ఈ మెడిసిన్ సూచిస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైట్గా ఫీవర్ ఉన్నా కూడా ఈ మెడిసిన్ డాక్టర్ అయితే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎముకల నొప్పి, జాయింట్ల నొప్పి ఉన్న ఈ మెడిసిన్ అయితే డాక్టర్ సూచించడం జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనే వ్యాధికి ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుందండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళు మరియు జాయింట్ల మధ్య నొప్పి స్లోగా స్టార్ట్ అయ్యి అది స్లోగా క్రమంగా పెరుగుతూ ఉండటం, కాళ్ళు చేతులు జాయింట్లు పట్టేసినట్టు ఉండడం, ఇలాంటి పరిస్థితులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ వ్యాధికి కూడా ఈ మెడిసిన్ అయితే సూచించడం జరుగుతుంది. నొప్పులకు కూడా ఈ మెడిసిన్ అయితే సూచిస్తారు. కండరాల నొప్పి కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోకాళ్ళు లేదా మోచేతులు, మక్క, లేకపోతే బాడీలో ఉన్న కీళ్ళ మధ్య నొప్పులు, వాటి మధ్య వచ్చిన వాపులకు కూడా ఈ మెడిసిన్ అయితే సూచించడం జరుగుతుందండి. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ, సిరప్స్ గురించి కానీ, పిల్స్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఆ మెడిసిన్ గురించి మీరు పూర్తి వివరాలు అయితే మేము తెలియజేస్తాము. ముఖ్య విషయాలు, ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు తీసుకోవాలనుకుంటే కనుక డాక్టర్ సూచనల మేరకు తీసుకోవడం మంచిది. నెక్స్ట్ పాలిచ్చే మహిళలు ఈ మెడిసిన్ వాడకపోవడం మంచిదండి. ఇన్కేస్ వాడినట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాడవలసి వస్తే కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న మెడిసిన్ వాడిన తర్వాత ఏమైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేసినట్లయితే మీరు వెంటనే మీ యొక్క డాక్టర్ని సంప్రదించండి. లివర్ ఇన్ఫెక్షన్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీరు గ్రహించినట్లయితే వెంటనే ఈ మెడిసిన్ ఆపివేయడం మంచిది. కంటిన్యూ చేయడం అయితే అంతగా మంచిది కాదు. ఈ ట్యాబ్లెట్స్ అన్ని రకముల జనరల్ మరియు జనరిక్ మెడికల్ షాప్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఇన్ కేస్ మీకు డాక్టర్ గారు రాసిన ఈ జెరుడాల్ ఎస్పీ అనే మెడిసిన్ మీకు అందుబాటులో లేకపోతే కనుక వేరే పేర్లతో సేమ్ కంపోజిషన్, సేమ్ పవర్తో మీకు అందుబాటులో ఉన్నవి అవి నేను తెలియజేస్తాను. మీరు అవి కూడా మూవెక్స్ ఎక్స్పీ అనే పేరుతో మీకు సెప్లా కంపెనీ మెడిసిన్ అందుబాటులో ఉందండి. మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోజన్ ఏ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంది. మ్యాన్కైండ్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేస్తుంది. ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైఫెనెక్ డి ఇంటాస్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ మెడిసిన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎసిక్లో మ్యాక్స్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారండి ఈ మెడిసిన్. ఇది కూడా మీకు అందుబాటులో ఉంది. ఈ కంపెనీ మెడిసిన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇలా చాలా రకాల కంపెనీ మెడిసిన్లు మీకు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలియజేస్తాను. వాంతులు, తల తిరగటం, అలర్జీ, తలనొప్పి మరియు ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి. ఇప్పుడు తెలిపిన ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు అందరిలో అయితే ఉండాలని ఏం లేదు. ఎవరికైనా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తే కనుక మీకు ప్రిపేర్ చేసిన డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. మీకు ఏదైనా మెడికల్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, ఏదైనా మెడికల్ సజెషన్ గురించి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక మా డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టా లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ.